ఇటువంటి యాడ్లో నా ఫోటో వస్తుందని నేను అసలు అనుకోలేదు మేడం. నా పర్మిషన్ కూడా తీసుకోలేదు. హలో హలో వెన్నెల బయలుదేరింది. చూశాను సార్. శృతి, సార్. నీ బటన్స్ పై కెమెరా ఆన్ చేసుకో. ఓకే సార్. చాలా కేర్ఫుల్గా వాచ్ చేయండి. మనం ఆమెను ఎలా అయితే ఫాలో చేస్తున్నామో కిల్లర్ కూడా ఎవ్రీ సెకండ్ తన్ని ఫాలో చేస్తూ ఉంటాడు. తన ప్రాణం మన చేతిలో ఉంది. కార్తిక్, ఎఫ్బీ కంటే ఇన్స్టాలోనే చాలా లైక్స్ వచ్చాయి. మీ ఫ్యామిలీ వాళ్ళు ఎవరైనా చూస్తే? ఇంకంతే. రమ్య, అలాగే మీ ఇంటి వరకు వచ్చి డ్రాప్ చేయమంటావా? ఇంకా అలా వెళ్ళిపోవాల్సిందే. ఎవరైనా చూస్తే రిస్క్ రా. నువ్వు బయలుదేరు. కార్తిక్, ఈరోజు నా బర్త్డే నువ్వు చాలా స్పెషల్గా చేసావు. అందులోనూ ఈ గిఫ్ట్ క్లోజ్ టు మై హార్ట్. లవ్ యూ కార్తిక్. నేను వెళ్ళి మెసేజ్ చేస్తాను. రేపు కలుద్దాం. బాయ్. ఏమైందే? చెప్పలేని ద్వేషముందే జగతిపై, మోయలేని బాధ ఉందే పుట్టడమే తప్పైందా
నేను 2:30కే ఈ పోస్ట్ని అప్లోడ్ చేశాను. అంతలోనే ఇంత వైరల్ అయిపోయింది. నా రంగునే తిట్టిన జాతినే తొక్కిన డబ్బునే తాకిన సర్వము దోచే ఎందుకు వచ్చాను ఈ నేలపై అంటూ భూమిలే తప్పుల్నే చేసేస్తూ లోనే ఏడ్చాను శిక్షించుకుంటూనే నొప్పినే దాచాను జన్మంటూ మళ్ళుంటే చూపిస్తా నింగిని ఎగేసి మీకెవరి మీద అనుమానంగా ఉందా? చెప్పలేని ద్వేషముంది రమ్యనే చెప్పొద్దని చెప్పింది. నేను పిలిచినప్పుడు మళ్ళీ రావాల్సి వస్తుంది. ఓకే మ్యామ్. వెళ్ళండి. బాధ ఉంది మనసుపై बोलो अमर। ध्रुव, मैंने व्हाट्सएप पे एक इमेज भेजी है, अभी देख लो। ये हत्या हैदराबाद में हुई है। ये पोस्ट वायरल हो रहा है। పోస్ట్ చూసిన తర్వాత కూడా నన్ను ఎలా లైట్ తీసుకోమంటారు? ఎగ్జాక్ట్లీ సేమ్ టైం. దయచేసి నన్ను అక్కడ పంపించండి. आपकी रेजिग्नेशन रिक्वेस्ट ऑलमोस्ट अप्रूव होने वाली है। इस हालत में अपना हाथ देखिए, इसे रिकवर होने में 1 साल लग जाएगा। ऑफिशियली इसका चांस ही नहीं है। ओके, आप मेरी फिक्र मत करो, मैं देख लूंगा. హైదరాబాద్ నాకేం కొత్త కాదు. నువ్వు ఉండగా నాకేం భయం నాన్న. సార్, పోస్ట్ మార్టం రిపోర్ట్ని బట్టి రమ్య బాడీలో ఏదో స్పెషల్ డ్రగ్ డోస్ ఇంజెక్ట్ వల్లే బాడీ నల్లగా మాడిపోయింది. శృతి, సార్, ఆ క్వార్టర్స్లో ఏసీ సర్వీస్ చేశారా? నిన్నే రెడీ అయింది సార్. ఓకే, ఎయిర్పోర్ట్కి బండి పంపించారా? ఖాళీని పంపించాను సార్. ఓకే. సార్, హత్యకి యూజ్ చేసిన డ్రగ్ హైలీ టాక్సిక్ అని ఫోరెన్సిక్ రిపోర్ట్ చెప్తోంది. అది మాత్రమే కాకుండా సార్, టీవీ, ఇన్వర్టర్, ఇంటర్నెట్ కనెక్షన్ అన్నీ చెక్ చేసాం సార్. ఓకే. మీరు అడిగినట్టు ల్యాప్టాప్ కూడా అరేంజ్ చేసాం. గుడ్. వెల్కమ్ వెల్కమ్ ధ్రువ, నీకోసమే వెయిట్ చేస్తున్నాను. అబ్బా, చూసి ఎన్నాళ్ళయింది? 9.5 साल. 9.5 years. అన్నీ ఇప్పుడే జరిగినట్టున్నాయి. బట్ సంతోషంగా ఉంది మీరు తిరిగి ఇక్కడికి రావడం. మీరు మళ్ళీ ఇక్కడే జాయిన్ అవుతానని చెప్పండి. మీకేం కావాలో నేను చూసుకుంటా. కేస్ ఫైల్. సరే, ఓకే ఓకే, రిలాక్స్ ధ్రువ, అన్నీ అరేంజ్ చేస్తాను. నటరాజ్, సార్, హీఈస్ మిస్టర్ ధ్రువ, సీనియర్ ఏడీజీపీ ముంబై. ఆ కేసు ఫైల్ ఇతనికి ఇవ్వండి. ఇకపై ఈ కేసు నేనే హ్యాండిల్ చేస్తాను. ఇట్స్ కంప్లీట్లీ అన్అఫిషియల్. ధ్రువ, ఈ కేసు విషయమై ఎప్పుడైనా నాకు డైరెక్ట్గా రిపోర్ట్ చేయొచ్చు. షూర్ సార్. కానీ ఇది నా జోన్ కేసు సార్. ఈ రోజు సీసీటీవీ ఫుటేజ్ కంప్లీట్గా ఆర్గనైజ్ అయిపోతుంది. ఇంకో 1 వీక్లో ఫుల్ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ రెడీ అయిపోతుంది సార్. ఇది ఒక యూజువల్ రివెంజ్ కిల్లింగ్ మోటివ్ లానే ఉంది. ఏ సీరియల్ కిల్లింగ్ అవ్వకూడదా? ఇంకో వారంలో ఇంకో బాడీ చెత్త కుప్పలో దొరికితే? సార్, ఒక్క మర్డర్ జరిగితే నటరాజ్, నేను చెప్పింది మీరు వినలేదా? అర్థం కాలేదా? ఫైల్ అతనికి ఇచ్చేయండి. నాకు ఇది కరెక్ట్గా లేదనిపిస్తాను సార్. మీ టైం కరెక్ట్గా లేదనిపిస్తుంది. వాట్? మీ వాచ్ ఆగిపోయి 1 hour అయింది. ధ్రువ, ఒకే ఒక ఫ్రెండ్లీ నోట్. దేనికి సెన్సిటివ్ అవరని నమ్ముతున్నాను. షూర్. ధ్రువ, షీ శృతి. హలో. హలో సార్. షీల్ కంప్లీట్లీ సపోర్ట్ యూ. థ్యాంక్ యూ. ముందు మీరు క్వార్టర్స్కి వెళ్ళి సెటిల్ అవ్వండి.
ఇదేనా బాడీ దొరికిన ప్లేస్? అవును సార్. ఇక్కడ ఉన్న కెమెరాస్ అన్ని చెక్ చేశారా? సార్ మెయిన్ రోడ్లోని కెమెరాస్ ఆల్మోస్ట్ అన్ని మెట్రో ట్రైన్ ప్రాజెక్ట్ కోసం రిమూవ్ చేశారు సార్. ఇదే సార్ రమ్య ఎఫ్బి ప్రొఫైల్. మై వర్స్ట్ బర్త్డే ఎవర్. రమ్య చనిపోయిన రోజు ఈ పోస్ట్ ని ఎవరో తన ప్రొఫైల్ నుండే 2:30కి పోస్ట్ చేశారు సార్. మై బెస్ట్ బర్త్డే ఎవర్. ఈ పోస్ట్ అదే 16th నైట్ 8:20కి పోస్ట్ చేశారు సార్. పాపం సార్, పుట్టినరోజే గిట్టినరోజు అయిపోయింది. రమ్యకి బాయ్ ఫ్రెండ్ ఎవరైనా ఉన్నారా? కార్తీక్ సార్. కార్తిక్, నువ్వు తీసే ఒక కవర్ ఫోటోతోనే ఊరంతా మాట్లాడేటట్టు చేస్తున్నావు. అలాగే నువ్వు తీయబోయే ఈ ఫోటోతో నా సినిమా గురించి ఊరంతా గొప్పగా మాట్లాడుకోవాలి. ఇట్స్ మై డెబ్యూ ఫిలిం. గెట్ వెల్ సూన్ కార్తిక్. షూర్ సార్, కొంచెం టైం ఇవ్వండి, వస్తాను. కార్తీక్ రండి మ్యామ్. దాస్ మ్యామ్, ఒక 2 minutes మ్యామ్, పంపించి వస్తాను. మ్యామ్ లోపలికి వచ్చి కూర్చుంటారా? కార్తిక్, నువ్వు అమ్మాయిలు ఎక్కడ పట్టుకొస్తావో తెలియదు కానీ ఒక్కొక్కరు ఒక్కొక్క రకం. సరే కార్తిక్, నీ ఆల్బమ్ తీసుకెళ్ళా. తీసుకెళ్ళండి సార్, థ్యాంక్స్. ప్లీజ్. బాయ్. ఓకే సార్. సారీ మ్యామ్, చెప్పండి మ్యామ్. లక్ష్మణ్ కార్తిక్, మోడలింగ్, వెడ్డింగ్, మ్యాగజైన్ ఫోటోగ్రాఫర్. చెప్పండి సార్. కార్తీక్, నీ లవ్వర్ రమ్య తన బర్త్డేకి తీసుకున్న ఫొటోస్ ఏమైనా నీ దగ్గర ఉన్నాయా? సార్ చూడాలంట. పర్వాలేదు, చూపించు. రమ్య కేసుకి సంబంధించే. షూర్ మ్యామ్. వెయిట్. ఈ ఫోటోనే కదా రమ్య ఫేస్బుక్, ఇన్స్టాలో పోస్ట్ చేసింది? అవును సార్, ఈ ఫోటో తన బర్త్డే రోజు మేము తీసుకున్నాం. ఈ డాలర్ చైన్ కూడా నేనే సార్ తనకి గిఫ్ట్ ఇచ్చాను. కానీ నేను అస్సలు అనుకోలేదు సార్ ఆ రోజే తను చనిపోతుందని. మీరు గ్యాదర్ చేసిన ఎవిడెన్స్లో ఇలాంటి చైన్ ఏమైనా ఉందా? ఆ, అలాంటిదేమీ లేదు సార్. ఇది నాకు షేర్ చేయండి. షూర్ సార్. తన బర్త్డే రోజు తను నైట్ వరకు నీతోనే ఉంది కదా? అవును సార్, నైట్ 9:30 వరకు నాతోనే ఉంది. తనని ఇంట్లో డ్రాప్ చేసేటప్పటికి ఆల్మోస్ట్ 10:30 అయి ఉంటుంది.